నాకు చెప్పండి, అసలు నార్మల్గా నిన్న తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణని పాకిస్తాన్తో నిజంగా పోల్చిర్రా లేకపోతే వక్రీకరించిర్రా? ఇప్పుడు సభ్య సమాజం మొత్తం చూసింది. పార్లమెంటు వేదికగా తేజస్వి సూర్య అనేటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ, రెండోసారి ఎంపీ, చిన్న వయసులో ప్రజలు చక్కగా ఎంపీని చేశారు, ప్రజా సమస్యలపైన మాట్లాడారు. సరే, ఓకే, ఎంపీ కాబట్టి దేశంలో ఏ సమస్య పైన మాట్లాడచ్చు, తనకు స్వతంత్రం ఉన్నది. కానీ తెలంగాణ, ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాలని విడదీసేటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తెలంగాణని దేంతో పోల్చాడు ఆయన అంటే, గతంలో అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కనుక ఏ విధంగా భారత్ పాకిస్తాన్ ముక్కలు చేసిందో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను రెండు ముక్కలు చేసిందని. మరి తెలంగాణని పాకిస్తాన్ అన్నావా, ఆంధ్రప్రదేశ్ని పాకిస్తాన్ అన్నాడో తెలియదు. ఇద్దరిని అవమానించాడు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇబ్బంది పడలేదు, తెలంగాణ వాళ్ళే పాకిస్తాన్ మమ్మల్ని ఇబ్బంది పడలేదు. అదే నేను ఏం చెప్తున్నానంటే, సారీ టు సే, ఒక ప్రజాప్రతినిధులను గౌరవిస్తాం, కానీ వాడు వెధవ, వాడు సన్నాసి. ఎందుకనంటే ఇప్పుడు చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా సంస్కారంగా మాట్లాడితే ఒక సామాజిక అంశాన్ని లేవనెత్తితే మాట్లాడచ్చు. నా తెలంగాణ తల్లిని, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వందల వేల మంది అమరవీరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. నువ్వు ఎవరిని అవమానించింది? మా నేలని, మా తల్లిని అవమానించావు. ఖబర్దార్, ఖబర్దార్. నువ్వు ఎంపీవి, ప్రజలు ఓట్లేస్తే మళ్ళీ ఎంపీవి అవుతావు, ఓడగొడితే ఇంట్లో పోయి కూర్చుంటావు. ఎవడివి నువ్వు? మా అస్తిత్వం కోసం, ఈ నేల కోసం, మా నీళ్లు మాకు కావాలని, మా నిధులు మాకు కావాలని, మా నియామకాలు మాకు కావాలని అప్పుడున్నటువంటి 369 మంది విద్యార్థులు, తర్వాత 1200 మంది బలిదానాలు చేసుకుంటూ వచ్చింది మా తెలంగాణ. గోడున పెట్రోల్ పోసుకొని చచ్చిపోతూ అగ్నికి ఆవుతైతే కూడా అమ్మా నాన్న అనలే, జై తెలంగాణ అన్నారు. ఎవడరా నువ్వు? కాబట్టి చాలా తిట్టాలని ఉంది ఛానల్ కాబట్టి నాకు సంస్కారం అడ్డొస్తుంది. ఖబర్దార్, మాకు రాజకీయాలు కాదు, మా నేల ఇంపార్టెంట్. నువ్వు ఏదైనా మాట్లాడాలని కూడా మాట్లాడు, నాన్ సెన్స్ బుద్ధి ఉండాలి కదా కొంచెమైనా. అనొచ్చాలా? తప్పు కదా? అయితే ఆయన చేసినటువంటి తప్ప కదా? అనొచ్చాలా? అనకూడదు కదా? నీకు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే విమర్శించవా, ఎవరొద్దంటలే. నీకు రాష్ట్ర విభజన నచ్చకపోతే తలుపులు వేసి ఇచ్చారా, మూసిచ్చారా, తల్లిని చంపి బిడ్డని బతికిచ్చారు, బిడ్డని చంపి తల్లిని బతికిచ్చారు, ఇటువంటి వ్యాఖ్యలు చాలామంది చేసిర్రు, వాళ్ళ కడుపులో దాగి ఉన్నది. కానీ ఎంత దుర్మార్గంగా పాకిస్తాన్తో పోలుస్తావా భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని? ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని పార్టీలు మద్దతు పలుకుతే, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే పార్లమెంట్లో బిల్లు పెట్టి దాని మీద చర్చ పెట్టి ప్రజలందరూ చూస్తుండగా ద బిల్ ఈజ్ పాస్ అంటే వచ్చింది మాకు రాష్ట్రం. తప్పు కదా? మా త్యాగాలను అవమానించావు, మా తల్లిని అవమానించావు, మా నేలను అవమానించావు. ఎవరి గుడ్డి గుర్రాల పళ్ళు దవ్వుతారు ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు. ఆ 8 మంది ఎంపీలు కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. అక్కడ ఆంధ్ర నుంచి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఎవరు మాట్లాడలేదు. మరి మమ్మల్ని అన్నవా పాకిస్తాన్, వాళ్ళని అన్నవా అని కూడా ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది కూడా ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకా సమర్థిస్తూ ఉన్నారు, ఆయన ఆ కాంటెక్స్ట్ అనలేదు, మీరు కావాలని వక్రీకరించారని కూడా కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు పార్లమెంట్ వేదిక కూడా ఈరోజు మార్నింగ్ నిన్న చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రికార్డ్స్ని మళ్ళీ వినమని చెప్పండి కిషన్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. వాళ్ళ రామచంద్రరావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కాకమ్మ కథలు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. స్పష్టంగా కనిపిస్తుందా లేదా? ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు, అంతేనా? నాకైతే ఆయన అంత ఇంగ్లీష్ అద్భుతంగా రాకపోవచ్చు, ఎవరు మాతృభాషలో వాళ్ళు మాట్లాడాలనేది నాకు ఉంటుంది, పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా ఎవరైనా సరే. కాబట్టి ఆయన మాట్లాడింది స్పష్టంగా రికార్డ్స్ ఉన్న వీడియో కనపడతా ఉంది. బాంగ్లా ఏమంటారు, పాకిస్తాను ఇండియా అనేటువంటి తరహాలో మాట్లాడుకుంటూ చాలా అవమానంగా మాట్లాడిండు. ఆ సమాజం మొత్తం చూసి చాలా వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఎట్లా సమర్థించుకుంటారు వీళ్ళు? అదే పార్లమెంట్లో గతంలో గద్దరని అవమానిస్తే మేము ఊరుకున్నాం. గతంలో గద్దర్ని కూడా అవమానించినటువంటి పరిస్థితి. అమిత్ షా గారు గతంలో గద్దర్ గురించి మాట్లాడుకుంటూ, అంటే కాంగ్రెస్ పార్టీని ఎక్కడ టార్గెట్ చేయాలో తెలియక కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడుతూ ఆ నక్సలైట్ భావాజాలం కలిగినటువంటి వ్యక్తిని వీళ్ళు హద్దుకొని వీళ్ళ పార్టీతోటి సత్సంబాలు కలిగించుకున్నటువంటి పరిస్థితులని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు ఇట్లా మాట్లాడడం జరిగింది. ఎందుకు బీజేపీ పార్టీకి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే చిన్న చూపా, లేకపోతే వాళ్ళు నార్మల్గానే కాంగ్రెస్ పార్టీని ట్యాకిల్ చేయడానికి ఇట్లా చేస్తున్నారు అనుకోవచ్చు? ఆధిపత్యం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా విమర్శిస్తే ఎవరు వద్దంటారా? విమర్శించుకో, దాంట్లో కదా. నీకు కాంగ్రెస్ మీద కోపం ఉంటే కాంగ్రెస్ విమర్శించుకో, బీఆర్ఎస్ మీద కోపం ఉంటే బీఆర్ఎస్ విమర్శించుకో. అంతేగాని మా నేలను అవమానిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి వీరులను అవమానిస్తాం, ఇక్కడ త్యాగాలను అవమానిస్తాం అంటే ఖబర్దార్. గద్దరన్న మీద ఒక రకమైనటువంటి ముద్రేసేటువంటి ప్రయత్నం చేశారు. గద్దరన్న ఎప్పుడు వచ్చాడు జనజీవన స్రవంతిలోకి?
20 ఏళ్ల కింద వచ్చి 18 ఏళ్ళు ఓటేసాడు ఆయన. ఓటేసి ఓట్ల విప్లవం రావాలి, బానిసలారా రెండిరా, ఈ భారతదేశం మనదిరా, కుర్చీ అనేది మనము ఏమంటే బతిలాడితే వచ్చేది కాదురా, గుద్ది గుంజుకున్నావురా అని రాజ్యాంగాన్ని పట్టుకొని రాష్ట్రం అంతా తిరిగిండు గద్దరన్న. సరే ఓకే, గద్దరన్న అంటే నక్సలేట్ అనుకుందాం, ఆయన షెడ్యూడే పోయి వాళ్ళ దృష్టిలో కొద్దిసేపు, మా దృష్టిలో భగవంతుడు, ఓకేనా, వాళ్ళ దృష్టిలో అనుకుందాం. అంబేద్కర్ ఏం పాపం చేసిండని అంబేద్కర్ 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 అని అంబేద్కర్ని కూడా అవమానించండు కదా. కాబట్టి మీరు రాజ్యాంగ వ్యతిరేకులు, దక్షిణాది వ్యతిరేకులు, మీరు దళిత ద్రోహులు, అంబేద్కర్ని వ్యతిరేకిస్తారు, తెలంగాణను వ్యతిరేకిస్తారు. ఎవరికి జిందాబాద్ కొట్టాలి? నరేంద్ర మోడీకి, బీజేపీ ప్రభుత్వానికి. గుజరాత్ సంస్కృతి, గుజరాత్ నార్త్ ఇండియా మంచిదంటే ఏమంటారు మంచిది, లేకపోతే ఇట్లా విషం కక్కుతారు. తప్పు కదా. రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించాలి. వాడు ఎవడైతే తేజస్వి సూర్య మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, నేను వాడు వీడు అంటున్నా, ఖబర్దార్, ఇంకా చాలా బూతులు కూడా అనాలని, ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది. అరే ఒక్కొక్కరు, మా అన్నలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు ఏమంటారు, ఉద్యోగాలు వద్దనుకొని ఇదే ఉద్యోగం అనుకొని ఉద్యమాన్ని చేసిర్రు. పోలీస్ స్టేషన్లో గోడలను చెప్తాయి, అడగండి. అప్పుడు 100,000 మంది కవులు రాశారు. ఉస్మానియాలో ఉన్నటువంటి చెట్లను అడగండి, చెప్తాయి. ఆంధ్ర ప్రజలే ఒప్పుకున్నారు కదా, అరే ఇది ప్రజాస్వామ్యమైనటువంటి డిమాండ్, వాళ్ళకి కావాలంటే ఇచ్చేయండి రా. ఆంధ్ర పాలకులు ఒప్పుకోలేదు, ఆంధ్ర ప్రజలు ఒప్పుకున్నారు కదా. తప్పు కదా అవమానించడం. అంటే తేజస్వి సూర్య కూడా తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది కదా. అంటే నేను ఆ కాంటెక్స్ట్ లేదు, ఎప్పుడైతే భారతదేశం పాకిస్తాన్ని ఎట్లయితే మీరు ఇష్టం వచ్చినట్టు విడగొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయో, అదే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ని విడగొట్టారు. వాళ్ళకి ఎట్లాంటి చట్టాలు సవరణలు ఏమి ఇవ్వకుండా, వారికి సంబంధించినటువంటి ఏమి డివైడ్ చేయకుండా ఎకనామికల్గా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ స్వలాభం కోసం అని కూడా. మీకు తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదా? ఈ తేజస్వి సూర్య అనేటోడికి, బీజేపీ ఎంపీలకు, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షాకు, బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదా? ఇష్టం లేదా చెప్పండి స్పష్టంగా. ఇష్టం లేకపోతే ఒప్పుకుంటాం. మీకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు, మీరు తెలంగాణ వ్యతిరేకులని. అంటే 100,000 మంది విద్యార్థులు చావులకు కారణం మీరే. అంటే అడుగున పార్లమెంట్లో అడ్డుపడ్డది మీరే బిల్లుకు, అంతేనా? అట్లనే అర్థం చేసుకోవాలి కదా. ఒక పక్కనేమో సుష్మా స్వరాజ్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఆమె పెద్దమ్మ చిన్నమ్మ అని కథలు చెప్తారు. మళ్ళీ వచ్చి తెలంగాణ ఇవ్వడం, మాకు తలుపులు వేసి ఇచ్చిర్రు, మూసి ఇచ్చిర్రు, చీకట్లు ఇచ్చిర్రు, వెలుగులు ఇచ్చిర్రు, మాకు నచ్చలేదని కాకమ్మ కథలు చెప్తారు. కాబట్టి వీరు తెలంగాణ ద్రోహులా కదా. వీళ్ళ కడుపులో దాగి ఉన్నది ఏంది? జాతీయవాదం. జాతీయవాదం అయితే ఏ రకంగా ఉండాలి? జాతీయవాద ముసుగులో ప్రాంతీయవాదాన్ని తొక్కొచ్చా? జాతీయవాద ముసుగులో ప్రాంత అస్తిత్వం మీద దెబ్బ కొట్టొచ్చా? తప్పు కదా. నువ్వు పాకిస్తాన్తో పోలుస్తారా? అవులే మా రాష్ట్రాన్ని. ఇక్కడ సాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, మారోజు వీరన్న, వందల మంది, మొన్న గద్దరన్న దాకా 100,000 మంది వీరులు ఈ నేల కోసం, ఇక్కడ ఉన్నటువంటి దొర భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి సీమాంధ్ర పాలకులు, సారీ టు సే, నేను ఆంధ్ర ప్రజలు అంటలే, సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడి ప్రాణత్యాగాలు చేసిర్రు, పాటలు పాడిర్రు, ఆటలాడిర్రు, గంతులు వేసిర్రు. అరే కడుపు మార్చుకొని కాళ్ళ గజ్జలు కట్టుకొని గంతులు వేసిర్రు. ఒక కులం మతం లేకుండా తెలంగాణ మొత్తం ఒకటే కులం, ఒకటే మతంగా మేము బతికినాం. మాకు భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం. సరే తర్వాత వేరే చర్చ జరుగుతుంది, సామాజిక తెలంగాణ కావాలని, అది వేరే విషయం. మేము అన్నలమ్మలా కలిసి ఉంటాం, కొట్టుకుంటాం, తీర్చుకుంటాం. మా నేలను అవమానిస్తే ఇక్కడి నుంచి ఎన్నుకోబడ్డటువంటి 8 మంది ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఒక్కడు నోరు తెరవట్లేడు. నిన్న రాత్రి నుంచి కూడా నేను మీ సోషల్ మీడియా ఫాలో అవుతున్నాను. మీరు పాకిస్తాన్కి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు చచ్చిపోయారు. 8 మంది చచ్చిపోతే మేము వారికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నాం, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కూడా మీరు మీ సోషల్ మీడియా వేదిక కూడా రెచ్చిపోతా ఉన్నారు. అది కరెక్టేనా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, పాకిస్తాన్తో ఈ రాష్ట్రాన్ని పోల్చింది ఎవడు? సన్నాసి పోల్చినోడు ఎవడు? అంటే తెలంగాణ రాష్ట్రం పాకిస్తాన్లో ఉందిరా. అవులే ఇక్కడ ఉన్నటువంటి మీ 8 మంది ఎంపీలు కూడా పాకిస్తాన్ వాళ్ళేనా? తెలంగాణ ప్రజలు కాదా? ఓట్లేస్తే వాళ్ళు కూడా బీజేపీ ఓటర్స్ మీకు పాకిస్తాన్ వాళ్ళ కనపడతా ఉన్నారా? చెప్పమనండి. మరి ఎందుకు మాట్లాడలే మీరు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే? గద్దర్ని ముంగటి నుంచి అమిత్ షా అవమానిస్తుంటే వెనక నుంచి కిషన్ రెడ్డి సప్పట్లు కొడతాడు. అదే గద్దర్ అన్న దగ్గర పోయి కౌగులించుకొని అలాయి బలాయి తీసుకుంటాడు. గద్దర్కి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎప్పటి నుంచో అపోజ్ చేస్తున్నారు. పద్మశ్రీ ఇస్తా అంటే కూడా వద్దని చెప్పారు కదా వీళ్ళు, రావద్దు అని. పద్మశ్రీలు అవార్డులు చాలా చాలా చిన్న చాలా చిన్నవి బ్రదర్. తను ఆకాశం అంతటువంటి గొప్ప మహానుభావుడు గద్దరన్న. ఆయన పేరు మీద తెలంగాణ ప్రభుత్వం అవార్డ్సే ప్రకటిస్తుంది కదా. సరే ఆయన ప్రజల గుండెలో అదే విషయం. అంతటి గొప్పటి మహానుభావుడిని అవమానించిన సరలేదు, వాళ్ళ సంస్కారం అనుకున్నాం. తెలంగాణ నేలని ఒక పక్క దేశంతో పోలుస్తూ, శత్రు దేశంతో పోలుస్తూ అవమానిస్తూ ఉంటే మాట్లాడకుండా ఉన్నటువంటి 8 మంది, కిషన్ రెడ్డి కానీ, ధర్మపురి అరవింద్ కానీ, బండి సంజయ్ గారు కానీ, లేకపోతే డికే అరుణ గారు కానీ, ఈటాల రాజేంద్ర అన్న కానీ,
ఇంకెవరు ఉన్నారు, స్వయం బాపురావు కాదు డికేఆర్న, చాలా మేధావి అని చెప్పుకునేటువంటి రఘునందన్ గారు కానీ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కానీ మాట్లాడాలి కదా బ్రదర్, ఎందుకు మాట్లాడరు మరి? ఈటల రాజేందర్ అన్న అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ఎవరు కూడా బీజేపీ ఎంపీగా చూడరు, తెలంగాణ ఉద్యమకారుడుగానే చూస్తారు. సరే కేసీఆర్ ఆయనకు ఏదో పంచాయతీ ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసం పోయినా, లేకపోతే అవమానానికి గురైతే అలాగేళ్ళి విడిపోయి బీజేపీలోకి పోయినా అనేది పక్కన పెడితే ఎవ్వరు కూడా ఈటల రాజేందర్ అని అట్లా చూడరు. అని చాలాసార్లు చెప్పిండు, ఈటల రాజేందర్ గెలుపా బీజేపీ గెలుపా అంటే ఈటల రాజేందర్ గెలుపా అని కూడా పెద్ద ఎత్తు చర్చ జరిగింది. అటువంటి ఈటల రాజేందర్ అన్న ఆయన మాట్లాడాలి కదా, వీళ్ళంటే దొంగలు. రాజేంద్ర అన్న నువ్వన్నా మాట్లాడాలి కదా అన్న, నీ మీద మాకు అందరికీ ప్రేమ, నువ్వు బీసీ బిడ్డవని తెలంగాణ ఉద్యమకారుడు అని నిన్ను చూసి మేము నేర్చుకున్న వాళ్ళం, నీ అడుగులు అడుగు వేసిన వాళ్ళం, సీమాంధ్రులకు వ్యతిరేకంగా నీ అడుగులు అడుగులేసి మేము కూడా కొట్లాడిన వాళ్ళం కదా, తప్పు కదా అన్న. మన నేలని మన తెలంగాణ తల్లిని ఏ తెలంగాణ బిడ్డ అయినా ఇంకో రాష్ట్రంలోని అట్లా పోల్చి అవమానించిరా? మేము అంటాం మా నిధులు మీ గుజరాత్కు తీసుకుపోతున్నాం, ఉత్తరప్రదేశ్కి తీసుకుపోతున్నాం అంటాం తప్ప గుజరాత్ తల్లి మంచిది కాదని, ఉత్తరప్రదేశ్ తల్లి మంచిది కాదని మేము అన్నావా? అది పాకిస్తాన్లో ఉందని మేము ఎప్పుడైనా అవమానించినావా? తప్పు కదా బ్రదర్. కాబట్టి బేషరతుగా ఎవరైతే ఆ తేజస్వి సూర్య ఉన్నాడో ఆ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, అది రికార్డుల నుంచి తొలగియాలి, నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలి, బీజేపీ ఎంపీలు ఖండించాలి. ఇలా ఏమంటారు మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తాం మేము సమర్థించుకునేటువంటి ప్రెస్ మీట్లు పెడతామంటే ఖబర్దార్, తెలంగాణ ప్రజలన్నీ పసిగడతా ఉన్నాం. ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతుంటే అదే ప్రభుత్వం అదే బీజేపీ నాయకులు మిమ్మల్ని అర్బన్ నక్సలైట్గా సంబోధిస్తూ ఉన్నారు, ఎట్లా చూస్తారు దాన్ని? అన్నే కాదు బ్రదర్, దేశంలో ఉన్నటువంటి అందరు బీజేపీ వాళ్ళు తప్ప రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే గతంలో ఉన్నటువంటి నెహ్రూ అందరు అర్బన్ నక్సలైట్లే. అర్బన్ నక్సలైట్ అంటే ఏంటి మరి నాకు నిర్వచనం తెలియదు. ఏంటి అర్బన్ నక్సలైట్ అంటే ఏంటిది బ్రదర్? వాళ్ళ అడవిలో ఉంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహులని వాళ్ళు అంటా ఉన్నారు. నరేంద్ర మోడీకి జిందాబాద్ కొడితే ఇప్పుడు మాకు రావాల్సినవి, మాకు 2 కోట్ల ఉద్యోగాలు అడిగితే దేశద్రోహి, మాకు కాజ్పేట కోల్డ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఇస్తామని అడిగితే దేశద్రోహి, నిరుద్యోగాన్ని ఎప్పుడు రూపుమాపం చేస్తామని అంటే దేశద్రోహి, ఇల్లు లేనటువంటి హిందువులకే ఎప్పుడు ఇల్లు ఇస్తామని అడిగితే దేశద్రోహి, హిందూ ముస్లిం పంచాయతీ పెట్టకాయ బాబు ప్రజలకు చక్కటి పాలన అందించానంటే దేశద్రోహి. ఎవడు దేశభక్తుడిగా? నీకు అంటే మీకు నిజంగా బీజేపీ నాయకులు అంటే పడదా, లేకపోతే సిద్ధాంతపరమైనటువంటి గొడవనా, లేకపోతే మీకు బీజేపీ పార్టీ అంటే అసలు ఇంత కూడా ఇష్టం లేదా? బీజేపీ నాయకుల మీద, బీజేపీ పార్టీ మీద, వాళ్ళ సిద్ధాంతాల మీద ఎందుకు మీకు అంత కోపం? నేను అందుకే చెప్పా, ఈటల రాజేంద్ర అన్న ఎందులో ఉన్నాడు? బీజేపీలో ఉన్నాడు. ఈటల రాజేంద్ర అన్న మంచోడు అని చెప్పానా లేదా? ఉద్యమకన్నా ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. నాకు ఈటల రాజేంద్ర అన్న లాగా ఆ పార్టీలో ఎవరైనా ఉంటే వస్తారు. మీ వాళ్ళ సిద్ధాంతం ఏంటి? ఈ రాజ్యాంగాన్ని తీసేయాలి అంటే. ఈటల రాజేంద్ర ఫస్ట్ నుంచి ఆయన బీజేపీ పార్టీలో లేడు, ఆయన సిద్ధాంతాలు అవి కాదు చెప్తున్నా. ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి మంచి ప్రజాస్వామ్య ఏమంటారు వాదులు నాయకులు నాకు నచ్చుతారు, కానీ వీళ్ళు పొద్దున్న లేస్తే వీళ్ళ పని ఏంటి? ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టించి 12 ఏళ్ల నుంచి వీళ్ళు చేసిన పని ఏంటి? వీళ్ళు చేసింది ఏంది? వీళ్ళు పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం తురుకోడ నాని తిట్టాలి, క్రైస్తవుడ నేను తిట్టాలి, మతం మారిన కుక్క నాని తిట్టాలి, వేల కోట్ల బడ్జెట్ పట్టుకొచ్చాం అంటారు కదా. ఏంటి బ్రదర్? కాదు, వీళ్ళు చర్చ ఏంది? పొద్దున్న లేస్తే ఆకలి మీద, నిరుద్యోగం మీద, లేకపోతే పెట్టుబడుల మీద, ఇటువంటి వాడి మీద చర్చ పెడతారు. వీళ్ళు పెట్టరు. పొద్దున్న లేస్తే ఇదే పంచాయతీ. కాబట్టి వీళ్ళ థాట్స్, వీళ్ళ మూల సూత్రమే ఈ రాజ్యాంగానికి వీళ్ళు వ్యతిరేకంగా పనిచేయడం, ఈ రాజ్యాంగాన్ని తీసేయడం, ఈ సంపదను మొత్తం కొంతమంది పెట్టుబడిదారులకు కట్టబెట్టడం. దాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మాకు రకరకాల ముద్రలు వేస్తారు మీరు అన్నట్టు. అందుకు నాకు వాళ్ళ సిద్ధాంతం నచ్చదు తప్ప నాకేం వాళ్ళు వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు. వాళ్ళు అవునన్నా కాదన్నా బండి సంజయ్కి మన కందిరిగలు కరిచినాడు కదా హనుమంతుని దగ్గరికి పోతే, తొందర ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకున్న వ్యక్తి నేను. వాళ్ళ ప్రాణాలు పోవాలని కోరుకోం, మేము మంచిగా ఉండాలని కోరుకుంటాం. కాకపోతే మీరు ప్రజల్ని మతం మత్తులో ముంచి ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టించి రావాల్సినటువంటి నిధులు లేకుండా కాకమ్మ కథలు చెప్పి హిందువులం అనేటువంటి దాంట్లో రోజు 100,000 కుల దురహంకార హత్యలు జరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగం రోజు పెరుగుతూ ఉంది, చచ్చిపోతున్నారు ప్రజలు. వాటి గురించి మాట్లాడరు మీరు. కాబట్టి అందుకు మాకు కోపం. డబల్ ఇంజిన్ సర్కారు అంటున్నారు. 12 ఏళ్ల నుంచి ఎవరున్నారు బ్రదర్? అరే కాంగ్రెస్ పార్టీ మంచిది కాదనే దాన్ని ఓడించారు. ఇక అన్నిటికీ నెహ్రూ మంచోడు కాదు భయ్, కొద్దిసేపు అనుకుందాం. నాకైతే మంచోడే, వాళ్ళ దృష్టిలో కొద్దిసేపు మంచోడు కాదు అనుకుందాం. మీ నరేంద్ర మోడీ గారు అయితే మంచోళ్ళే కదా. మరి మంచోళ్ళు 12 ఏళ్ల నుంచి చేసిన మంచి పని ఏం చెప్పురి? ఏం చేసారు చెప్పురి? ఏం లేదు. ద్రౌపది ముర్మును చూపించి ఆదివాసుల అడవుల్ని మొత్తం కబ్జా చేసిర్రు. అదేందని అడిగితే మేము గిరిజనులకు వ్యతిరేకం కాదు, మా పార్టీనే
గిరిజన రాష్ట్రపతిని చేసింది ద్రౌపది ముర్ము గారిని అన్నారు. దళితులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసేయాలని చెప్పేసి భీమా కొరేగాలో పెద్ద ఎత్తున పనిచేసి చేసారు. ఇదేందని అడిగితే ప్రజలందరూ తిరగబడితే మేమెందుకు వ్యతిరేకం అండి, రామ్నాథ్ కోవింద్ దళితుడే, మేము ఆయనని చేసినామని అన్నారు. ఇటు పక్కన పొద్దున్న లేస్తే ముస్లింల మీద సిఏఏ ఎన్ఆర్సీ అప్పుడు తీసి వాళ్ళని ఇబ్బంది, రోజు వాళ్ళ మీద దాడులు దేశంలో. అదేందండి మైనార్టీల మీద దాడులు చేస్తున్నారంటే మేము ఎందుకు చేస్తామండి, అబ్దుల్ కలాం గారిని మా పార్టీ చేసిందని చెప్పారు. ఇటు బీసీలకు రోడ్డు ఎక్కి మాకు 43% రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీల మాదిరిగా కావాలంటే అసలు మా మోడీనే బీసీ అని చెప్పేసి అదొక ట్యాగ్ లైన్ దొడికిచ్చారు ఆయన కులాన్ని మార్చి. గతంలో మోడీ బీసీ కాదంటారు. బీసీ మోడీ గారు బీసీ కాదు కదా, బని ఆయన అప్పర్ క్యాస్ట్. ఎప్పుడైతే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడో తర్వాత ఆయన బీసీగా ఇది. ఒకవేళ ఒరిజినల్గా బీసీ అయినా ఎలా ఉంటుందని అంటే బాడీ బీసీఏ దిమాగ్ బ్రాహ్మణే. మీకు అర్థమైందా? బాడీ బీసీ దిమాగ్ బ్రాహ్మణ్. కాబట్టి వీళ్ళంతా పెట్టుబడిదారులకు పెద్ద పెద్ద ఏమంటారు నాయకులకు కొమ్ము కాసేటువంటి లీడర్లు. వీళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాదు, పేదల లీడర్లు కాదు. కాబట్టి వీళ్ళను ఓడగొట్టండి అని మేము చెప్తున్నాం తప్ప నాకేం వ్యక్తిగతంగా బీజేపీ అంటే ఏం కోపం లేదు.